ఇప్పుడు ఏఐ అనేది ఆల్రెడీ ఇదివరకు ఎంత జరిగింది? ఇంకా రాబోయే 10 ఏళ్లలో ఎలా ఇది ఉండబోతుందో చెప్తాను. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అంటారు హింటన్ అని నోబెల్ బహుమతి సంపాదించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి 2030 నాటికి ఒక 17 కోట్ల కొత్త జాబ్స్ వస్తాయి. 17,00,00,000 కొత్త కొత్త జాబ్స్ జాబ్స్ వస్తాయి, కొత్త రోల్స్ వస్తాయి. కానీ చాలా జాబ్స్ పోతాయి. ఉదాహరణకి ఏమిటంటే ట్రాన్స్లేటర్ అని, చరిత్రకారులు అంటాము, మార్కెట్ అనలిస్టులు కానివ్వండి, అకౌంటెంట్స్ కానివ్వండి, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఇలాంటి జాబ్స్ అన్నీ పోతాయి. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఏఐ మీద డిపెండెంట్ అయిపోతాయి. సో అందువల్ల ఏమిటంటే లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్‌లోనే చూస్తే ఏఐ వల్ల 40-50 లక్షల జాబ్స్ పోయినాయండి. రైట్? యూఎస్ఏకి సంబంధించి 19 లక్షల జాబ్స్ పోయినాయి అనేటువంటిది ఒక రిపోర్ట్ చెప్తూ ఉంది. సో మరి వీళ్ళంతా కూడా జాబ్స్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఇప్పుడు ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే 46% సీఈఓలు వాళ్ళందరికీ కూడా ఏఐ శిక్షణ అవసరం అనేటువంటిది చెప్తుంది. ఓకే. ఏఐ అంటే శిక్షణ ప్రతి ఒక్కరు నేను ఇందాక చెప్పినట్టుగా ఏఐని ఫ్రెండ్లీగా చేసుకుని వెళ్ళటమే మన ముందున్నటువంటి లక్ష్యం అంతే.